జీవీకే నాయుడు మార్కెట్ వారు ఆ రోజున ఒక మంచి హృదయంతో ఈ ప్రాంతానికి ఈ స్థలాన్ని దానం చేశారు. 5 నుంచి 10,000 కుటుంబాలు ఈ మార్కెట్ మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి. మీరు చూస్తా ఉంటే ఈ ప్రాంతంలో ఇదంతా పాడైపోయింది. ఎక్కడికక్కడ గత 20 సంవత్సరాల నుంచి దీన్ని మోడిఫై చేయాలి, బెటర్ గా చేయాలని అన్ని ప్రభుత్వాలు ట్రై చేస్తా ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్మే ప్రక్రియలో దీన్ని కూడా అమ్మేసి ఆ డబ్బులు వేరే వాటికి డైవర్ట్ చేయాలని చూశారు. మాధవి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు మేము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తా ఉన్నాం. దాదాపు 400 షాపులు ఒక ఫ్లోర్ లో చేయలేం కాబట్టి 2 ఫ్లోర్లు అందులో లాటరీ సిస్టమ్ లో దీమని చెప్తా ఉన్నారు. ఇంకోటి వీళ్ళు అన్ని పైకి ఎత్తుకొని వెళ్ళాలంటే కష్టం. దానికి ర్యాంప్ గానీ పైకి ఎత్తుకెళ్లే విధానం సరుకులు ఈజీగా ఉండేది చేయమని అడుగుతా ఉన్నారు. మూడోది కూరగాయలు ఉట్టిగానే పాడైపోతాయి కాబట్టి ప్రాపర్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఒకటి చేయమన్నారు. నాలుగోది ఇప్పుడు ఈ ప్రాంతంలో యాక్చువల్ గా రెంట్ తక్కువ కడతారు, 30-40 రూపాయలే కడతారు. వీళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా, ఎందుకంటే వీళ్ళకి 10-20-30 వేల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఆ కాస్ట్ కన్స్ట్రెయింట్స్ ని కూడా బ్యాలెన్స్ చేసుకొని కొంచెం మోడర్న్ టాయిలెట్స్ ఇవన్నీ ఉండే విధంగా చూసుకొని అన్నిటిని ఆర్గనైజ్ చేసుకొని ఒక సిస్టమేటిక్ గా చేయాలనేది కమిషనర్ గారు మేము అందరం కలిపి కార్పొరేటర్లు కౌన్సిలర్లు అందరం కలిపి తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ.